అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 29. జీవమును కృపావరములో మీతో పాలివారు. 1 పేతురు 3:7. సంతోషకరమైన గృహమునకు 5వ షరతు ఏమనగా, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీ 5:25. ఇది సంతోషకరమైన గృహమునకు ఎంతో ముఖ్యమైన నియమం. ఈ కొన్ని వచనములలో దీని గురించి 4 సార్లు చెప్పబడింది. ఎఫెసీ 5:25, 28a, 28b, 33. అనేక మంది భర్తలు స్వార్థపరులని దేవునికి తెలియను. వారికి మంచి భోజనం, సుఖ సౌఖ్యములు, అన్ని అనుకూలతలు, ముఖ్యంగా భార్య దగ్గర నుండి పూర్తి విధేయత కావలను. కానీ ప్రేమ ఉండదు. వారు నీవు లోబడవలను అని చెప్పుదురు. అదే వారికి కావలసింది. వారు ఎంతో కఠిన హృదయులు. వారు కొన్నిటిని ధైర్యంగా అడుగుదురు. లేఖనం పదే పదే చెప్పుచున్నది, భర్తలారా, మీ భార్యలను క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లు ప్రేమించుడి. ఆయన ఏ విధముగా మనలను ప్రేమించెను? మనము దానికి అర్హులమని కాదు. మనలో ఏ సుగుణములు లేవు. పాపము చేత పూర్తిగా పాడైపోతుమి. అయినను ఆయన మనల్ని ప్రేమించెను. మనలను మనము తగ్గించుకున్నప్పుడు మన పాపములను క్షమించి మనలను ప్రేమించుచునే ఉండును. ఆయన ప్రేమ మారనిది. ఇర్మియా గ్రంథం 31:3 ఇలాగను చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అనేక మంది భర్తలు శరీరాశను ప్రేమగా భావించెదరు. దేవుడు పరలోకము నుండి వచ్చు నిష్కపటమైన ప్రేమను కోరుచున్నాడు. అది బాహ్య సౌందర్యము, విద్యా అర్హతలు, స్థానము లేక ఆస్తులపై ఆధారపడదు. అది దేవుని వరమే. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి తన సమస్తమును మనకిచ్చెను. మనం ఆయన సన్నిధిని అనుభవించగలం. ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడు మనలను చేర్చుకొనును. ఇటువంటి ప్రేమ అవసరమైంది. ఎంతో విచారంతో చెప్తున్నాను, కొంతమంది భర్తలు మాత్రమే అటువంటి ప్రేమను కలిగి ఉన్నారు. అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఎఫెసీ 5:28. మన శరీరముల గురించి ఎంతో శ్రద్ధ వహించడం. ముఖ్యముగా ఏదైనాను అనారోగ్యం ఉన్నప్పుడు లేక శరీరంలో ఏదైనాను నొప్పి కలిగినప్పుడు శరీరమును శుభ్రముగా ఆరోగ్యముగా ఉంచుకున్నట్టుకు ఎంతో సమయమును వెచ్చించదు. అదేవిధముగా భర్తలు తమ భార్యలను గురించి శ్రద్ధ వహించినప్పుడు ఏకత్వం ఉండును. 6వ షరతు ఏమనగా, మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. ఎఫెసీ 5:30. సమస్తమును ఏక మనసుతో చేయుడి. వివాహ జీవితంలో దైవానుగ్రహము అనుభవించుటకు భార్యాభర్తలు ఇరువురు నిజమైన ఆత్మీయ ఏకత్వమును కలిగి ఉండవలను. ఏ విషయమును గురించి వాదించిన అవసరం లేదు. ఇద్దరు కలిసి ప్రార్థించి కుటుంబ సమస్యలను గురించి ఒక పరిష్కారమునకు రావాలను. గంటల కొలది వాదోపవాదములు చేయనవసరం లేదు. కుటుంబ సమస్యలన్నిటి కొరకు ఇద్దరు మోకాళ్ళ మీద గడిపి దేవుని చిత్తమును కనుగొనవలను. సంతోషకరమైన గృహమునకు 7వ షరతు ఎఫెసీ 5:31 ఇవ్వబడింది. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఇది చాలా ముఖ్యమైన నియమం. నీకు వివాహమైన తర్వాత నీ తల్లిదండ్రులను విడిచి దూరముగా ఉండుము. లేనియెడల అత్తాకోడళ్ళ మధ్య కలహములు వచ్చును. వారిద్దరూ తగులాడుకొనెదరు. అత్తగారు కుమారుడు వచ్చే వరకు వేచి ఉండి అతడు రాగానే ప్రక్కకు తీసుకుని వెళ్ళి, నీ భార్య ఇలాగా అలాగా అనిందని ఎన్నో చెప్పును. మరుసటి దినం కూడా అదే జరుగును. అప్పుడు అతడు తన భార్య పట్ల చర్య తీసుకును. మీరెవరైనా సరే సంతోషకరమైన గృహము నిమిత్తం వేరుగా నివసించుడి. ఒక చిన్న గది అయినను పర్వాలేదు. అత్త కోడళ్ళ మధ్య కలహములను నివారించవచ్చును. లేనిలా అదే జరుగుచుండును. అత్తగారు అసూయ చెందుటకు కారణమగును. దైవిక ఆజ్ఞను మార్చలేము. వేరుగా ఉన్న ఎడల సంతోషంగా ఉందువు. అనేక మంది భార్యలు అందముగా కనబడుటకు బంగారము, వెండి, ఖరీదైన వస్తువులపై
ఆధారపడెదరు. ఇవన్నీ నిజమైన అందమును ఇవ్వలేవు, నిజమైన తృప్తిని కూడా కలిగించవు. అయితే దీనత్వము, ప్రేమతో ఇతరులను సేవించుటకు నేర్చుకుంట ద్వారా అధికమైన అందమునిచ్చును. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. 1 పేతురు 3:4. అదేవిధంగా కుటుంబ భారమంతయు భర్తలు భరించవలను. ఆ విధంగా ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకోవటం ద్వారా జీవమును కృపావరంలో పాలుభాగస్థులవుదురు. అప్పుడు ఇద్దరు ఆత్మీయ అనుభవములు పంచుకున్నట ద్వారా సంతోషకరమైన గృహమును కలిగి ఉండగలరు. ప్రైజ్ ది లార్డ్.